ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగిపోతుంది. అదే రఘురామకృష్ణరాజు. గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ కనిపిస్తున్న ఆయన చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో పెద్ద తుఫాన్ రాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఆయన పాత్రపై వస్తున్న ఊహాగానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రఘురామకృష్ణరాజుపై వేటు పడబోతుందా, లేక ఆయనకు చెక్ పెట్టేందుకు తెర వెనుక పాములు కదులుతున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఆయన వ్యవహరించిన తీరు, అధికార పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తైతే ఇప్పుడు ఆయన సొంత గూట్లోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో కూడా రఘురామకృష్ణరాజు పేరు మారుమోగుతుంది. కేంద్ర పెద్దలతో ఆయనకున్న సంబంధాలు జగమెరిగిన సత్యమే. అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఆయనకు ఏదో ఒక పదవితో సరిపెడతారా, లేక అసలుకే ఎసరు పెడతారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆయనపై నిజంగానే చర్యలు తీసుకోవాలని భావిస్తే అది రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన వెనుక పెద్ద నెట్వర్క్ ఉంది. ఆయన నోరు విప్పితే బయటపడే నిజాలు అందరినో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే ఆయనపై వేటు వేయడం అంత సులభం కాదని కొందరు అంటుంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని మరికొందరు వాదిస్తున్నారు. తెర వెనుక జరుగుతున్న పరిణామాలు గమనిస్తే కొందరు కీలక నాయకులు ఆయనను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఆయన దూకుడుకు బ్రేకులు వేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావించే శక్తులు ఇప్పుడు ఏకం అవుతున్నాయి. రహస్య సమావేశాలు, వరుస చర్చలు చూస్తుంటే క్లైమాక్స్కు స్క్రీన్ సిద్ధమైనట్లే కనిపిస్తుంది. ఆయన వ్యవహార శైలిపై ఇప్పటికే హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్ళాయని, అందుకు ఈ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రఘురామకృష్ణరాజు అంతా తేలిక లొంగిపోయే వ్యక్తి కాదు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలకు ఆయన ముందే పసిగట్టారని, దానికి తగ్గట్టుగానే తన వ్యూహాలను పదును పెడుతున్నారని సమాచారం. ఒకవేళ రఘురామకృష్ణరాజుపై వేటు పడితే ఆయన తదుపరి అడుగు ఎటువైపు ఉంటుంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆయన స్వతంత్రంగా ముందుకు వెళ్తారా, లేక మరో పార్టీలో చేరతారా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికైతే ఆయన చుట్టూ అల్లుకున్న ఈ రాజకీయ ఉచ్చు ఎటు దారితీస్తుందో అన్న ఉత్కంఠ అందరిలోనే నెలకొంది. ఈ పరిణామాలు కేవలం ఆయన వ్యక్తిగత రాజకీయ జీవితంపైనే కాకుండా రాష్ట్రంలోని ప్రధాన పార్టీల బలాలపైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు విషయంలో రాబోయే 24 గంటలు చాలా కీలకమని చెప్పవచ్చు. బిగ్ బ్రేకింగ్ వార్త ఎప్పుడైనా రావచ్చు. ఇది ఏపీ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసే అవకాశం ఉంది. తెర వెనుక జరుగుతున్న ఈ అసలు డ్రామా ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.